guys, welcome to my channel Sashna Vlog. So నా వెనకాల డ్యామ్ ఏంది అది అనుకుంటున్నారా ఏంటి అంటే నేను శ్రీశైలంకి వచ్చాను. సో శ్రీశైలంకి నేను రావడం ఇది థర్డ్ టైం అనుకుంటా, థర్డ్ టైమ్. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇయర్ రాకపోయినా మోస్ట్లీ పోయిన ఇయర్ వచ్చాను, దానికన్నా 2-3 years ముందు బ్యాక్ వచ్చాను, తర్వాత ఇప్పుడు వచ్చాను అనమాట. అండ్ నేను ఇంతవరకు వచ్చిన అన్ని ట్రిప్స్ కన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరబుల్ ట్రిప్ ఇది అయ్యి ఉంటుంది నాకైతే. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ తోటి వచ్చిన, సో మంచిగా ఎంజాయ్ చేసిన. ఎక్కువ కొంచెం రష్ ఉంది మేము ఏ ప్లేస్కి వెళ్ళినా, సో పెద్ద ఇబ్బంది కాలేదు, అందుకని కూడా మంచిగా అనిపించింది. అన్నీ మంచిగా చూసినాం, అసలు అనుకోలేదు అన్నీ చూస్తాం అని చెప్పేసి. బట్ నేను వీడియోని మరీ అంత డీటెయిల్గా పెట్టకపోయిండొచ్చు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో అవుద్ది ఇదైతే. అండ్ మళ్ళీ ప్లస్ ఏమేమి చూసాము, మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ అనేది ఇంకా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో లెట్స్ గో. ఇంకా మేమైతే ఇప్పుడు చెక్ పోస్ట్ అయితే క్రాస్ అవుతున్నాము. అండ్ ఈ చెక్ పోస్ట్ వచ్చేసి అయితే నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు క్లోజ్ ఉంటుంది. ఎందుకు అంటే మొత్తం యానిమల్స్ అన్నీ రోడ్డుపైకి వచ్చేస్తూ ఉంటాయి. సో నైట్ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చెక్ పోస్ట్ అయితే క్లోజ్ ఉంటుంది, వాటికి మనకి అందరికీ సేఫ్టీ ఉండడానికి. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి శ్రీశైలం పైన గుట్ట వరకు 8.4 kilometers ఉంటుందన్నమాట. సో ఆ టైంలో ట్రాఫిక్ని బట్టి ఇంకా టైం కూడా అకార్డింగ్ అవుతుంది. అండ్ ఇదంతా వచ్చేసి ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం అయితే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంటాయి, బికాస్ శ్రీశైలం టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి. అండ్ మన నుంచి వ్యూ కనిపిస్తుంది డ్యామ్, వాళ్ళ నుంచి లైక్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా డ్యామ్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి అయితే మన సైడ్ నుంచి. బట్ ఎందుకు ఫాగ్ ఉంది అంటే మేము వింటర్ నుంచి సమ్మర్ వచ్చి ఆ మిడిల్లో వెళ్ళాము, సో అందుకని ఫాగ్ ఉంది కావచ్చు అని మేము అనుకున్నాము ఇంకా. అండ్ పెద్ద సీజన్ టైంలో కూడా వెళ్ళలేదు బికాజ్ రష్ ఉండదు అని చెప్పేసి. అండ్ ఇంకా ఇప్పుడైతే మనము ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోయాము. సో ఇదంతా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వ్యూ బాగుంటుంది. సో ఆ వ్యూ వచ్చేసేమో ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఆగి అంత మంచిగా వ్యూ ఉన్నాక ఇంకా ఫొటోస్ వీడియోస్ వదిలిపెడతామని చెప్పండి. అందుకని మేము మొత్తం ఇంకా ఆ సెషన్ స్టార్ట్ చేసాము. మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయి ఇంకా చాలాసేపు ఇంకా దిగి టైర్డ్ అయిపోయి ఇంకా పైకి అయితే గుట్ట పైకి వెళ్ళాము. అండ్ పైకి వెళ్తే ఇంకా స్ట్రేట్ రోడ్ అనమాట. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఈ రోడ్ మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత కొన్ని కిలోమీటర్స్ తర్వాత మనకి ఫస్ట్ వచ్చేదైతే వినాయకుడి టెంపుల్, ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇక్కడ వినాయకుడి స్వామికి మన గోత్రనామాలు చెప్తే దేవుడు వెళ్ళి శివుడికి చెప్తాడు అని అంటారన్నమాట. సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడైతే మీ గోత్రనామాలు చెప్పడం మర్చిపోకండి. అండ్ తర్వాత అయితే మేము నెక్స్ట్ ఇంకా శ్రీశైలం అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే శ్రీశైలం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము, బట్ దర్శనానికి కాదు. ఎందుకు అంటే సైట్ సీయింగ్కి వెళ్దాం అని చెప్పేసి. బట్ నాకు ఈ థర్డ్ టైం వచ్చాయని చెప్పాను కదా, సో నాకు అనిపించింది ఏంటి అంటే మనం ఆటోలో ఇక్కడ 150 per person అయితే తీసుకుంటారు. సో 5 places చూపిస్తారు. అండ్ ఆ 5 places ఏంటి అంటే సాక్షి గణపతి టెంపుల్, అటకేశ్వర స్వామి టెంపుల్, శ్రీ లలితాదేవి టెంపుల్, అండ్ పాలధార పంచదార, అండ్ శ్రీశైల శిఖరం. అండ్ ఫర్ సపోజ్ మనం వింటర్లో వెళ్తే డ్యామ్స్ గిట్ల ఓపెన్ అయితే శ్రీశైలం డ్యామ్ చూపిస్తారన్నమాట. అండ్ మనము ఇప్పటికైతే సాక్షి గణపతి చూసేసాము, అటకేశ్వర స్వామి టెంపుల్ చూసాము, అండ్ శ్రీ లలితాదేవి టెంపుల్ కూడా చూసాము. అండ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే ఇది పాలధార పంచదార అన్నమాట. సో పాలధార పంచదార దగ్గర అయితే ఇంకా కొంచెం కిందికి లోతుకుంటుంది, సో కిందికి నడవాలి. కిందికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది, బట్ వచ్చేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు చాలా దోలు తీరిపోద్ది అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ పాలధార పంచ దగ్గర ఒక సినిమా షూటింగ్ జరిగింది తెలుసా. ఇఫ్ సపోజ్ మీకు ఆ మూవీ ఏంటో తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అసలు ఎంత బాగుందో. అండ్ ఇక్కడ నేను విన్నది ఏంటి అంటే లైక్ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అని చెప్పేసి చాలామంది అయితే అన్నారు. అండ్ వ్యూ మాత్రం అబ్బబ్బా అనిపిస్తుంది నాకు ప్రతిసారి. అండ్ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేదైతే శ్రీశైల శిఖరం అన్నమాట. సో శిఖరం అని బేసికల్ పేర్లోనే ఉంది కాబట్టి దూరం పైన ఉంటుంది అన్నమాట. సో ఆటోలో మన ఊరు కాదు కాబట్టి మనకు పెద్ద తెలిసేది ఏముండదు కాబట్టి నేను వెనకాల కూర్చొని ఎంజాయ్ చేశాను, చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ తర్వాత ఇక ఇదే అనమాట శ్రీశైల శిఖరము. అండ్ ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం టెంపుల్ది శిఖరం కనిపిస్తుంది అనమాట. లైక్ ఏమంటారు ఆ గోపురాలు కనిపిస్తాయి 5. నేనైతే ఆ టెలిస్కోప్ నుంచి చూసే, ఎందుకంటే అక్కడ నంది దగ్గర చాలా పెద్ద లైన్ ఉందని చెప్పేసి లైక్ నాకైతే మంచి
అనిపించింది, నాకు చాలా బాగుంది, లైక్ మంచిగా అనిపించింది. సో అదైతే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఆటో వాళ్ళని ఇంకా రోప్వే దగ్గర డ్రాప్ చేయమన్నాము. సో రోప్వే దగ్గర అయితే దిగాము. అండ్ రోప్వే దగ్గర ఏంటి అంటే మనల్ని కిందికి రోప్వే లైక్ ఆ వేలోనే మనం కిందికి కూడా వెళ్తాము అండ్ పైకి కూడా వస్తాము. అండ్ కింద బోటింగ్ కూడా ఉంటుంది, బట్ దానికి సపరేట్ టికెట్ ఉంటుంది అనుకోండి. ఇంకా మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కేసి ఇప్పుడైతే కిందికి వెళ్తున్నారు. దాని తర్వాత ఇంకా మేమే నెక్స్ట్ లైన్లో. అండ్ ఇంకా ముందు దానికన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు పైకి అయితే వస్తున్నారు. సో పైకి కిందికి వెళ్ళే ప్రాసెస్ ఇదంతా. అండ్ ఇంకా దానికన్నా లైక్ ముందు ఎవరు వచ్చారో వాళ్ళు అటు సైడ్ కొంతమంది ఇటు సైడ్ కొంతమందిని పెడతారనమాట. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీళ్ళు కూడా పైకి వచ్చేసారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మా టర్నే. సో ఇంకా ఎక్కేసి ఇప్పుడు మంచిగా చూసేయచ్చు. అండ్ ఫస్ట్ ఇప్పుడు రోపే అనగానే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. లైక్ ఇది చాలా స్లోగా స్టడీగా లైక్ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కాకుండా స్లోగా వెళ్తుంది బేసికల్లీ. బట్ వ్యూ మాత్రం బాగుంటుంది. అండ్ ఇంకా మేము ఒక 2 minutesలోనే అయిపోద్ది బేసిక్గా. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా కిందికి అయితే వెళ్ళాము. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ బోట్ ఇంకా లాస్ట్ మేమే ఎక్కాము. సో బోట్ మా కోసం వెయిట్ చేస్తుంది. అండ్ ఇంకా మేము బోట్ అయితే ఎక్కేసాము. అండ్ ఇదంతా బోట్ నుంచి వ్యూ. అండ్ నాకు తెలిసి అయితే లైక్ ద బెస్ట్ సన్సెట్ టైంలో వెళ్ళాను కావచ్చు నేను ఈ బోట్ ట్రిప్. ఎంత బాగుందంటే లైక్ బేసిక్గా వావ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆ సన్సెట్ వ్యూ మాత్రం. అండ్ ఈవినింగ్లో అఫ్కోర్స్ వెదర్ చాలా బాగుంటుంది కదా. సో అలానే కూల్గా ప్లెజెంట్గా ఎంత బాగుందో. అండ్ పక్క బోట్స్ కానీ లైక్ సైడ్లో ఇంకా బోట్స్ వచ్చిందనమాట. సో అదంతా వ్యూ. అండ్ నేనైతే శ్రీశైలంలో మీరు ఆ బోట్ ట్రిప్ వెళ్ళాలనుకుంటే పక్కా సన్సెట్ టైంలో వెళ్ళండి. ఇంకా అలా పీస్ఫుల్గా మంచిగా మా బోట్ ట్రిప్ అయితే అలా సాగింది. ఇంకా కాసేపు అయిన తర్వాత మనల్ని ఒక పర్ఫెక్ట్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత డ్యామ్ దగ్గరలో, మరీ దగ్గరలో కాదు కానీ ఒక సర్టెన్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఒక కాసేపు ఆపుతారు. ఆపి లైక్ అరౌండ్ 10 minutes అలా ఆపిన తర్వాత ఆపి మనకి డ్యామ్ హిస్టరీ అండ్ డ్యామ్ లైక్ శ్రీశైలం గురించి అదంతా చెప్తారన్నమాట. అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా చాలా లైక్ మంచిగా కూడా అనిపిస్తుంది, కొత్తగా వింటున్నట్టుగా ఉంటుంది. సో ఇంకా అలా అదంతా అయిపోయిందో మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలా చాలా దిగాము. దిగిన తర్వాత సో అదే రోప్వేలో మేము కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఆటోలో ఎక్కేసి ఇంకా మళ్ళీ మా రూమ్కి అయితే వెళ్ళాము. అండ్ శ్రీశైలం అంటుంది దర్శనం ఏం చూపించలేదు ఏంటి అనుకుంటున్నారా, లైక్ బేసిక్ రూల్ కదా మొబైల్స్ తీసుకెళ్ళము. సో అందుకని నేను అక్కడ షూట్ ఏం చేయలేదు. అండ్ ఇదంతా అయిపోయిందంతా ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాము నెక్స్ట్. ఇంకా చాలా అంటే చాలా మంచిగా జరిగింది దర్శనం కూడా. ఇంకా ఇలా అయితే మా శ్రీశైలం ట్రిప్ ఎండ్కైతే వచ్చేసింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye. See you in the next vlog.